తొలి తెలుగు శిలాశాసనం ప్రతిరూపాన్ని కడప సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె సోన భారత్ ట్రస్ట్ చైర్మన్ దీపా వెంకట్ ప్రారంభించారు. తొలి తెలుగు శిలాశాసన ప్రతిరూపాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని దీపా వెంకట్ అన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలను ఆమె పరిశీలించారు. సిపి బ్రౌన్ కాలానికి చెందిన పుస్తకాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ విదేశీ వ్యక్తి తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. మాతృభాషను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని దీపా వెంకట్ చెప్పారు. ఆగస్ట్ నెలలో నాన్నగారు వచ్చినప్పుడు చూసి దీనికి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమానికి మా వంతు సహకారంగా ఏదన్నా ఒక కార్యక్రమానికి మేము సహకరిస్తామని వారు చెప్పటం, స్వరభారత్ ట్రస్ట్ ద్వారా దాని నమూనాన్ని ఇక్కడ ఈ లైబ్రరీలో స్థాపించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి భాషకి సంబంధించిన ఇంత సంపదని ఇక్కడ నిక్షిప్తం చేసుకుని ఆయన చేయటం కాకుండా దాని నుంచి స్ఫూర్తి పొంది మన వాళ్ళు ఎంతో మంది పెద్దలు వాటిలన్నింటినీ సంకలనం చేసి ఇక్కడ పొందుపరిచి భావితరాలకి దాన్ని అందించడం చాలా స్ఫూర్తిదాయకం.